ఏం చేస్తావాడమ్మా ఒక్కొక్కడు రే ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం టీరా కండువా టీరా అమ్మ జీవితం ఏం చేస్తాం మా బతుక్కి ఒక్కొక్కసారి మమ్మల్ని మింగబెట్టేదానికి మా పార్టీని. నమస్కారం ప్రజలారా, నేను జగనన్నను 175కు 177 స్థానాలు గెలిపించుకొని 25కి 25 పార్లమెంట్లు గెలిచి అదేవిధంగా నేను 30 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉండాలా అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తిగా నేను ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నానో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అహర్నిశలో కష్టపడుతున్నాను అనేది మీకు అందరికీ తెలుసు. మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కింద కామెంట్లో అయితే తెలియజేయండి. అదేవిధంగా చూస్తే యాంకర్ శ్యామలమ్మ ఏమా ఆ దాంట్లో ఉంటుంది తెలంగాణ హైదరాబాదులో. ఏం చేసింది, ఆంధ్రాకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. నాకు మేము చచ్చడం అన్న మాట్లాడినటువంటి లంగా మాటలకు సమాధానం చెప్పలాగా నువ్వు ఒకదాని వచ్చినావు బోకుదానివి తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. నీకు ఏమి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుందని? సొంత చెల్లిలే అన్నానికి ఇడితలేదే నువ్వు ఒక ఇదే అన్నకు నువ్వు ఒక లెక్క. నిన్ను కూడా మింగుతారు. నీ బతుకేందనేది తెలీదా? నీ బతుకేంది, నీ కథ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ మొగుడు చరిత్ర ఏంది ఎవడికి తెలియదమ్మా శ్యామల, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఏందా? అదేవిధంగా ఏం చేశావు నువ్వు 5 సంవత్సరాల క్రితం అమెరికాలో ఏ హోటల్లో స్టే చేసావో చెప్పంటావా? నువ్వు ఈరోజు బయటకు వచ్చి మా అన్నను మింగబెట్టేదానికే వచ్చినట్టున్నావు. నువ్వా ఖచ్చితంగా పిఠాపురంలో గెలుచాడు. నేను నిన్న పిఠాపురం ఆపరేషన్ చేశా చూడు, ఒకసారి చూడుకుంటే పిఠాపురంలో మనకు ఆ డిపాజిట్లు కానీ లేవు. ఆ మిలిటరీ రెడ్డి ఏదో చెప్పినాడు, ఆ రెడ్డి ఏదో చెప్పినాడు అని చెప్పి ఆ ఉన్నట్టు టెంకాయ చెట్లు కూడా అమ్ముకొని పెడతాంది లెక్క. నీకు ఎంత లెక్క ఇచ్చింది చెప్పు? నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు చెప్పు? నాకన్నా ఎక్కువ ఇచ్చారు నీకా? నేను ఏం కష్టపడుతున్నాను, ప్రతిరోజు నేను అహర్నిశలో కష్టపడతా ఉంటే నువ్వు ఏమన్నా యాంకరింగ్ చేసుకో, ఎవడేం మాట్లాడటం. నువ్వు రాజకీయాల గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. మన ఆంధ్ర రాష్ట్రంలో మా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు నీకు తెలీదు. నీవు ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏమి తెలుసు నీకు? జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో తీసుకున్న పాటు నువ్వు పెద్ద ఇదవుతావా చెప్పు? జగన్మోహన్ రెడ్డితో నువ్వు మా అన్నతో ఫోటోలు తీసుకున్నావు. నేను మా అన్నతో రోజు కల్లో కూడా మాట్లాడతాం. మరి దీనికేం చెప్పమంటావు? దీనికేం చెప్పమంటావో చెప్పు. నువ్వు ఫోటో తీసుకొని మా సిద్ధం మేము సిద్ధంగా లేవా? మేము సిద్ధమయ్యి ఎన్ని రోజులు అయింది? మేము ఏ విధంగా కష్టపడుతున్నాము 175కి 177 స్థానాలు రావాలని. నువ్వు ఇంకా 175కి 175 అంటున్నావు. నేను ఇంకా 2 సీట్లు పెంచి అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నే పని చేయటం ఏంది? నువ్వు ఈ మాదిరి అవులే మాట్లాడినావంటే మేము ఎత్తిపోసుకోలేక మేము చచ్చాం. $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పు. మరి అయితే అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఒక టీవీ రిపోర్టర్ కూడా చెప్పినాడు నాకు 5 ఏళ్ల క్రితం. దీనికేం చెప్తాము? నీ మొగుడేమో ₹1 ఒకరి కాడు దొబ్బినాడు. అవన్నీ బయటికి తీసి ఇప్పుడు మా పార్టీకి డ్యామేజ్ చేస్తారు వీళ్ళు. నేనేం చెప్పాలా? ఇకనైనా సరే మా యాంకర్ శ్యామల నీకు ఒకటే తెలియజేస్తాను. నేను ఏం చెప్తానంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. ఆయన్నెట్టన్నావా అని అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎగిరిస్తారు, మామూలుగా ఎగిరిరు. అందుకని చెప్పి నువ్వు ఒళ్ళు ఒక రవ్వ అదుపులో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు ఒక రవ్వ అదుపులో పెట్టుకొని మాట్లాడినావంటే ఏదో కొద్దిగా 4 షూటింగ్లో లేదంటే 4 ప్రీ రిలీజ్ ఈవెంట్లకి యాంకర్గానో పోతావు. ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినావు అనుకో షర్మిల రోడ్ల బడి తిరుగుతుంది. నువ్వు కూడా తిరగాల్సి వస్తుంది. ఇంక రోడ్ల బడిగా చరిత్ర అయిపోతుంది నీది. మరి అందుకని చెప్పి ఒకరో మర్యాదగా మట్టంగా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉండా. ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరిగే మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు. అందుకోసం అని చెప్పి నేను నీకు తెలియజేస్తా ఉండా. సరే, ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే అన్న పోలవరం పూర్తి చేస్తాడని తెలియజేసుకుంటూ నమస్కారం.